మహాదేవ్. ప్రణామం పార్వతీమాత. రా నారదా, నేడు ప్రశ్నతో వచ్చావా లేక సూచనతోనా? పరమశివ, నేను ప్రశ్నతోనూ సూచనతోనూ రాలేదు. నేడు నేను కేవలము ఆశ్చర్యముతో వచ్చాను. ఏమంటే వినారదా, ఆశ్చర్యంతో వచ్చావా? మాత, తమరు నా ఆశ్చర్యమునకు ఇంత ఆశ్చర్యచకితులగుతున్నారే. నేనే తమరిరువురి కృపా చూసి ఆశ్చర్యపడ్డాను. తమరిరువురు తమ లీలలను ప్రదర్శించి సీమంతిని నాగకన్య ఇరువురి ఇచ్చను తీర్చారు. తమరు నాగజాతిని మహనీయ శ్రేణిలోకి చేర్చారు. తమరి ప్రేరణతోనే నాగకన్య గొప్ప త్యాగమును చేసింది. ఇదంతా తమరి కృపా లీలల ఆశ్చర్యజనక పరిణామం కాక ఇంక మరేమిటి? ఇది మా కృపతి కాదు, ఆరాధకుల ఆరాధన పరిణామము నారదా. స్వచ్ఛ మనస్సుతో చేసిన పూజ ఆరాధన యొక్క ఫలము అవశ్యము లభిస్తుంది. ఇక నేను పరమశివుని పూజించకయుంటే నా ఆరాధకురాలు సీమంతిని సుమంగిళి అయ్యుండి కూడా వైధవ్య కళంకము అనుభవిస్తూ ఉండేది. ఆమెకి ఆమె పతి చిత్రాంగదుడు ఎప్పటికీ లభించడు వాడు కాడు. దేవి పార్వతి, సీమంతిని నాగకన్య మణిభద్రల ఇచ్ఛాపూర్తి అందు ఇంకా త్యాగమందు మనమిరువురము సమాన భాగస్వాములం. శివుడు శక్తి సదా ఒకరికొకరు సహాయపడుతూ ఉందురు. పరాత్పర బ్రహ్మ పరమశివ శంకరులకు జయము. శక్తి స్వరూపిణి పార్వతీమాతకి జయము. మహాశివశక్తికి జయము. శివుడు శక్తి ఎప్పటిలాగానే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రాజకుమారి సీమంతిని ఇచ్ఛాపూర్తిని ఇంకా నాగకన్య మణిభద్ర యొక్క త్యాగభావాన్ని చరమస్థాయి వరకు చేరుస్తారు. శివలీలలోని అధ్యాయం పూర్తయింది. కానీ క్రొత్త అధ్యాయంలోని పాత్రధారులు ఎవరు? ఆ అధ్యాయం ఏమిటి? అది తెలిసిన వారు ఒక్క పరమశివులు తప్ప ఇంకెవరున్నారు? పతి పరమేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామం మాత. ప్రణామం దేవర్షి. శుభం భవతు. మాత, శివగణములలో ఈ ఇద్దరు కొత్త భక్తులను నేడు మొదటి మారు చూస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనే లేదు. ఈ ఇరువురు ఇక్కడ లేనే లేరు. ఇక ఎలా చూడగలవు నారదా? అయితే మాత, ఈ ఇరువురు కన్నప్ప, వేణి, మీరిరువురు దేవర్షి నారదునికి తమ పరిచయం ఇవ్వండి. దాంతో ఇతని జిజ్ఞాస కుతూహలము శాంతపడతాయి. దేవర్షి, మేమెంత, ఇక మా పరిచయం ఎంత? సాధారణ ప్రాణులము మేమిద్దరము, అతి సామాన్యులం. ఇక మా పరిచయమేమన్నా? పరమ శివశంకరులపై భక్తి, వారి కృపా కారణముగా శివలోకము చేరినాము. ఇది పరిచయము కాదు, ఇది పరమశివ శంకరుల కృప ఇంకా మహిమల గుణగానమే అయినది. దేవర్షి, పరమ శివశంకరుల కృపకు పాత్రులగుటయే శ్రేష్ఠ పరిచయం. మిగిలినదంతా అసంపూర్ణమే. అసంపూర్ణమైన విషయమును తెలుసుకున గోరితే అధిక స్వయముగా పరమశివులే చెప్పగలరు. నారదా, నేటిదాకా నీవు కైలాసమునకు క్రొత్త క్రొత్త ప్రశ్నలు ఇంకా సమస్యలను తీసుకువచ్చేవాడివి. కానీ నేడు జిజ్ఞాసను తోడ్కొని వచ్చావా? లేదు మహాదేవా, లేదు. నేను జిజ్ఞాసను తోడ్కొని రాలేదు. ఇక్కడికి వచ్చిన పిమ్మట జిజ్ఞాస అవశ్యం కలిగినది. తమరి ఈ కొత్త భక్తులను చూడగానే.
పదజాలమును ఎక్కువ ప్రయోగించకు నారదా. అర్థముపై ధ్యాస ఉంచు. పరమశివ, పదము అర్థము కూడా మారవచ్చును, కానీ నా ధ్యాస మాత్రం తమపైనే ఉంటుంది. ఇప్పుడు తమరు కృపతో తమ ఈ ఇరువురి భక్తుల గురించి కొంచెం చెప్పండి, లేదంటే వీరికి చెప్పండి, వీరినే వారి గురించి చెప్పమని. నారదా, ఈ ఇరువురు మహా అయితే నీకు తమ గత జీవితం గురించియే చెప్పగలరు. కానీ మాకు తెలియదు, ఈ ఇరువురు అనేకానేక జన్మల నుండి మా భక్తిలో లీనమై ఉన్నారు. ఇంకో విషయమేమన్నా, వీరి జన్మజన్మాంతర కథను వినిన పిమ్మటనే నీకు వీరి పూర్తి పరిచయము లభించగలదు. కథ భక్తునిది అయ్యి ఇక కథను వినిపించేది పరమశివశంకరులే అయినా ఆ శ్రోత యొక్క ఆనందమునకు ఇక అంతమే ఉండదు. అట్టి శ్రోత ధన్యత నొందుతాడు. ఓ పరమశివశంకర, కృపతో తమరు వినిపించండి వీరి జన్మాంతర కథను. కథను వినటంతో నాతో పాటుగా శివభక్తులు ప్రేరితులవుతారు, ప్రథమగణాలు ధన్యులయ్యదు. అయితే విను నారదా, ఇది ఒకానొకప్పటి మాట. రాకుమారుడు వృషధ్వజుడు తన చిత్రకార మిత్రుడు సుశ్వేతుని ద్వారా వేయబడ్డ రాకుమారి పద్మజ చిత్తరువును చూస్తూ ఉన్నాడు. ఉత్తమం, అత్యుత్తమం. మిత్రుడా సుశ్వేత, నీవు చిత్రకారుడివి కాదు, మాంత్రికుడివి. ఎంత దివ్యంగా, ఎంత సుందరంగా, ఎంత ఆకర్షణీయంగా చిత్రించావు నీవు ఈ సుందరిని. చూస్తుంటే ఇప్పుడు సౌందర్య దేవత సాకార రూపంలో ధరిత్రిపైకి దిగి వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ మిత్రుడా సుశ్వేత, ఇంతకీ చెప్పు, ఎవరు ఈ అపూర్వ సుందరి? నాకు ఈమె స్వర్గములోని అప్సరసలా అనిపిస్తున్నది. కాదు రాజకుమారా, ఈమె అప్సరస కాదు, పృథ్వీలోకంలోని ప్రాణియే. పృథ్వీలోకము పైన ఇంత అద్భుత సౌందర్యమా? సుశ్వేత, నేను అనుకునేది నీవు నీ యొక్క కల్పనతో, ప్రతిభతో ఈ సౌందర్యాన్ని సృష్టించావని. కానీ నీవంటున్నది ఈమె మానవకాంతని. ఇప్పుడు నా కుతూహలము ఇంకా పెరిగినది. అవును రాజకుమారా, నేను ఈమెను మొదటి మారు చూసినప్పుడు నేను అటులే అనుకుంటుని, ఆ స్వర్గ సౌందర్యము ధరిత్రిపైకి దిగి వచ్చినట్లు. ఈమెను చూసి నేను రెప్ప వేయుటయే మర్చిపోయినాను. ఇక నేను కేవలము ఈమె చిత్తరువు చూసే ఊపిరి పీల్చుటయే మరచాను. ఒకవేళ ఈ పరమసుందరి నీ మనోమందిరమున ప్రవేశించలేదు కదా? లేదు అంటే అసత్యమగును, ఇక అవునంటే అది అసంగతమగును. ఏది నిజమో అదే చెప్పు. నిజమేమంటే మిత్రమా, ఈ చిత్తరువు ఇంకా ఈ చిత్తరువులో నిలిచిన ఈ సుందరిని చూసి నా మనసు లోపల ఎలా అనిపిస్తున్నదంటే, ఈ సుందరితోటి నాకు జన్మాంతర సంబంధం ఉందని. ఏమిటి? నీకు జన్మాంతర సంబంధం ఉందా? అలా ఎలా అనుకున్నావు నీవు రాజకుమార వృషధ్వజ? ఎందుకంటే ఈ చిత్తరును చూస్తూనే నా మనస్సు ఈ సుందరిని కలియుటకు ఇంకా పొందుటకు ఆతురపడుతున్నది. ఇక అలాంటి ఆతురత జన్మించేది ఎప్పుడంటే ఆ సంబంధము జన్మలదైతేనే. మిత్రమా సుశ్వేత, నీవు వెంటనే ఈ సుందరి దర్శనము కలుగచేయి, లేదంటే నా మనస్సు వికలమైపోవును. అరే,
నీవు అలా ఉదాసుడవెందుకు అయిపోయావు సుశ్వేత? నేనేమైనా అనుచితమన్నానా? లేదు రాజకుమారా, నీవు నీ మనసులోని నిజాన్ని, నిశ్చల భావాన్ని ప్రస్ఫుటం చేశావు. కానీ ఏమైనది మిత్రమా? నువ్వు సంకోచపడుతున్నావెందుకు? ఎవరు ఈ సుందరి? ఈమె నామధేయం? రాజకుమారా, ఈమె విషయమున అధిక జిజ్ఞాసను ప్రదర్శించకు. ఈమె చిత్తరువులోని సౌందర్యాన్ని చూసి ఆనందించు, అంతే. వీల్లేదు. నేను ఇప్పుడే నీతో అంటిని నాకు ఈమెతోటి పూర్వజన్మల సంబంధం ఉందని. అందుకే చిత్తరువు చూసి ఆతురపడ్డాను. కానీ నీవు నన్ను కేవలము చిత్తరువును చూసే సంతృప్తి పడమంటున్నావు. ఎందుకు ఎందుకు అలా కోరుచున్నావు? ఎటువంటి మిత్రుడవు నీవు? నీ మిత్రుని మనసులోని ఆతురతను నీవు ఏమాత్రము అర్థమే చేసుకొనుటలేదు. ఇక అర్థమే చేసుకొనప్పుడు దానిని దూరం ఎలా చేయగలవు? నా మిత్రత్వంపై నీవు సందేహము వెలిబుచ్చకు రాజకుమార వృషధ్వజ. నా మిత్రత్వంపై సదా సదా గర్వపడేవాడవు నీవు. మిత్రధర్మం పాటించే నేను నిన్ను ఈ సుందరి నుండి దూరంగా ఉంచగోరుతున్నాను. మిత్రమా సుశ్వేత, నీవు నా ఆశ్చర్యమును, కుతూహలమును, ఉత్సుకతను పెంచుతూ పోవచ్చున్నావు. ఇప్పుడు నీవు మిత్రధర్మము పాటించి చెప్పవలసినదే. ఈమె ఎవరనేది? హఠం చేయకు రాజకుమారా. నీవే తీసుకువచ్చినావు నన్ను ఈ స్థితికి. ఇక హఠము కాకుండా మరేదీ చేయుటకు నాకు దారి లేనే లేదు. ఇక హఠము తనవారి దగ్గరే చేసెదరు. నాకు పూర్తి నమ్మకము నీవు నావాడవని. ఇప్పుడు చెప్పు, ఎవరు ఈ సుందరి? నీతో తర్కించుట వ్యర్థమే యగును. బుద్ధిమంతుడంటే అలా ఉండాలి. ఇప్పుడు చెప్పు, ఎవరు ఈ సుందరి? ఈమె రాజకుమారి పద్మజ. రాజకుమారి పద్మజ? అవును, పద్మదేశపు మహారాజు పద్మనాభుని పుత్రిక రాజకుమారి పద్మజ. పద్మ అంటే కమలం. కమలము సుందరమే, పద్మజ కూడా సుందరియే. ఎట్టి నామము అట్టి రూపము. ఇప్పుడు చెప్పు మిత్రమా, ఈమె దర్శనం ఎప్పుడు కలగజేస్తావు? ఇప్పుడు దర్శనానికి హఠం చేయకు, అదే మంచిది అగును. నీవు నన్ను హఠము చేయకు అని అనుకుంటే ఇంకా మంచిదగును. నా ఇబ్బంది వెనక దాగి ఉన్నట్టి సత్యమును నీవు అర్థము చేసుకున్నట్టు లేదు రాజకుమారా. చాలా అయిపోయింది మిత్రమా సుశ్వేత, చాలా అయిపోయింది. ఈ క్రింద లేదా వెనుక ఎట్టి సత్యము దాగి ఉన్నదో వెల్లడి చేసిన నాకు శాంతి కలుగును. ఇక నువ్వు ఒప్పుకొనకుంటే వినుమరి. రాజకుమారి పద్మజ జన్మించిన సమయమున ఒక ఋషి భవిష్యవాణి పలికారు. పితరుడు తప్ప వేరే ఏ పురుషుడు ఈమెను చూసిన 1 సంవత్సరం పిదప మృత్యువుని పొందుతాడని.